హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం. కొంచెంగా మనం రామాయణం గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నిన్నటి వీడియోలో గంగావతరణ గురించి చెప్పుకుంటూ మధ్యలోనే ఆపేసాం. సో దాని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. సో భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అయ్యా భగీరథ, నువ్వైతే బాగానే కోరుకున్నావు గంగాదేవిని భూమి మీదకి తీసుకురావాలని. నేను కూడా నీకు మాటిచ్చాను కాబట్టి ఇంక చేసేదేమీ లేక నీ కోరికనైతే నేను నెరవేరుస్తాను. కానీ గంగాదేవిని తట్టుకోవడం భూదేవి వల్ల కాదు. కాబట్టి నువ్వు శివుడిని ప్రార్థించాల్సి ఉంటుంది. ఆయన అయితేనే గంగాదేవిని భరించగలడు. హిమవంతుడు పెద్ద కుమార్తె గంగాదేవి అనమాట. అటువంటి గంగను భరించాలి అంటే ఎంతో శక్తివంతుడై ఉండాలి. కాబట్టి నువ్వు శివుణ్ణి కూడా ఒప్పించాల్సి ఉంటుంది అని బ్రహ్మదేవుడైతే భగీరథుడికి చెప్తాడండి. సో ఇంకా భగీరథుడు ఇంకా తుస్సుమనిపోతుందనమాట గాలంతా. ఇన్ని వేల సంవత్సరాలు నేను నీ కోసం తపస్సు చేస్తే ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ శివుణ్ణి మళ్ళీ ఒప్పించాలి అని చెప్తావా అని కొంచెం డిసప్పాయింట్ అవుతాడనమాట భగీరథుడు. బట్ ఆయనకి అల్టిమేట్గా కావాల్సింది గంగాదేవి భూమి మీదకి రావడం. దానికోసం ఆయన ఎంత కఠోరమైన తపస్సు అయినా చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి సో ఇంకా మళ్ళీ కాలి బొటనే వేలు మీద నించొని తపస్సు చేయడం అనేది స్టార్ట్ చేశాడండి. ఇంకా శివుణ్ణి మొప్పించాలి అంటే ఈ మాత్రమైనా ఉండాలి. కాబట్టి కఠోరమైన తపస్సుకైతే ఇంకా ఆయన శ్రీకారం చుట్టేశాడు. గంగను ధరించడానికి శివుడిని ఒప్పించేశాడు. ఈ విషయం గంగాదేవి తెలుసుకుని, నన్ను భరించడం శివుడికి కూడా తరం కాదు, నా వేగంతో శివుడిని కూడా నేను పాతాళానికి తొక్కేస్తాను, చూస్తూ ఉండండి అంటూ గంగాదేవి అనుకుంటూ ఉంటుందన్నమాట. సో ఆ విషయం శివుడు గ్రహించి, గంగాదేవికి ఇంత అహంకారమా, ఆ అహంకారాన్ని ఎలాగైనా సరే నేను తొలగించాలి అని శివుడు భావిస్తాడు. అందుకని గంగాజలం శివునిపై పడినప్పుడు ఆయన తన జటాజూటంలోనే ముడివేసి కొన్ని సంవత్సరాలు గంగను బంధించి ఉంచేస్తాడు. శివునికి హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదండి, అది కూడా జడలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. వాటినే జటాజూటం అంటారు. సో ఈవిడికి గంగాదేవికి ఎంత అహంకారం ఉంది కాబట్టి ముందు నేను నా హెయిర్లో తనని బంధించేస్తానని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆవిడని అలాగే తన హెయిర్లో అయితే బంధించడం అయితే జరుగుతుందనమాట. సో దానివల్ల గంగాదేవి భూమిపైకి రాలేదు. ఇది ఎలా ఉందంటే వీళ్ళు కొట్టుకొని సామెత ఉంటుంది కానీ నాకు సరిగ్గా తెలియదు కానీ. సో పాపం భగీరథుడు అంత కఠోరమైన తపస్సు చేస్తే గంగాదేవి అహంకారం వల్ల శివుడు తన హెయిర్లోనే అంటే తన జుట్టులోనే ఆవిడని బంధించడం వల్ల చివరికి గంగాదేవి అయితే భూమి మీదకి రాలేదు. సో మళ్ళీ భగీరథుడు డిసప్పాయింట్ అయ్యాడు. అందుకని భగీరథుడు మరలా శివుడి కోసం తపస్సు చేశాడు. పాపం ఎన్నిసార్లు చేస్తాడండి ఆయనైనా. సో మళ్ళీ తపస్సు చేసి ఆ తపస్సుకు మెచ్చిన శివుడు గంగను బిందు సరోవరంలో విడిచిపెట్టేస్తాడు. అక్కడ గంగ 7 పాయలుగా మారి విడిపోతుందన్నమాట. దానిని బిందు సరోవరం అంటారు. అక్కడ వదిలగానే ఆవిడ 7 భాగాలుగా విడిపోతుంది. అంటే 7 పాయలు అంటారనమాట. అలా విడిపోయిన గంగాదేవి 7 పాయలు పేర్లు ఏంటంటే హాదిని, పావని, నళిని అనే ఒక 3 పాయలు తూర్పు దిక్కుగా ప్రవహిస్తాయి. సుచక్షువు, సీత, సింధువు అనే ఇంకొక 3 పాయలు పడమర దిక్కుగా ప్రవహిస్తాయి. ఇక మిగిలింది 7వ పాయ, అది భగీరథుని వెంట నడుచుకుంటూ అంటే ప్రవహిస్తూ వెళ్ళిపోతుందనమాట. సో అదే హిమాలయాల్లో ప్రవహిస్తున్న భగీరథి నది. పాపం ఇన్నిసార్లు తపస్సు చేసినందుకైనా ఆయన పేరు పెట్టుకోవాలి కదా మనం. అందుకని భగీరథుని వెంటనే ప్రవహించిన గంగా నది కాబట్టి దానిని భగీరథి నది అని చెప్పి ఆయన పేరు మీదగా అయితే పిలుచుకోవడం జరుగుతుంది. ఇంతటి విజయం సాధించిన తర్వాత భగీరథుని మనం నేలపై నడిపిస్తామా? అందులోకి ఆయన అసలే రాజు కూడా. సో అందుకని ఆయన ఒక దివ్యమైన రథంపై కూర్చోబెట్టి మరీ తీసుకెళ్తున్నాం. సో ఆయన వెంటే నది కూడా వస్తుంది, అంటే గంగాదేవి కూడా ఆయన వెంటే వస్తుంది అన్నమాట. సో ఇలా వస్తున్న గంగాదేవిని చూడటానికి దేవతలతో పాటు అందరూ కూడా వచ్చేసారనమాట. సో ఆకాశం కోటి సూర్యకాంతులతో ప్రకాశించినట్లుగా ఉంది. ఇలా గంగాదేవి ప్రవహిస్తున్నప్పుడు ఎంతోమంది చేతులతో తాకడం వల్ల కూడా పవిత్రులైపోయారనమాట. గంగాదేవి అంత పవిత్రురాలు. సో అలా ప్రవహిస్తున్న గంగ వెళ్తూ దారిలో ఒక ఆశ్రమాన్ని ముంచేస్తుందండి. అది ఒక జహ్ను మహర్షి ఆశ్రమం అనమాట. సో దానితో మహర్షికి చాలా కోపం వస్తుంది.
మహర్షులకు మామూలుగానే కోపాలు వస్తాయి కదా. సో అతని ఆశ్రమాన్ని ముంచేసిన తర్వాత ఇంకా ఆయన ఊరుకుంటారా? ఆయనకి చాలా కోపం వచ్చింది. అంతే, ఇంకా అందరినీ మొత్తం గంగాదేవితో సహా అందరినీ కూడా తాగేస్తాడనమాట, మనుషులను కూడా. సో భగీరథుడికి మళ్ళీ కష్టాలు ప్రారంభమవుతాయి. పాపం ఇంత తపస్సు చేసి చేసి గంగాదేవిని తీసుకొచ్చి శివుని మెప్పించి ఇప్పుడు మళ్ళీ జహ్ను మహర్షికి కోపం తెప్పించి ఆయన దాన్ని తాగేయడం వల్ల మళ్ళీ అది భూమి మీద లేకుండా పోతుంది గంగాదేవి. సో కానీ ఈసారి అయితే మాత్రం మన భగీరథుడు కాకుండా దేవతలు, ఋషులు అందరూ కూడా జహ్ను మహర్షిని ప్రార్థిస్తారండి. అలా ప్రార్థన విని మన్నించి ఆయన తన చెవి నుండి గంగను బయటకు వదలడం అయితే జరుగుతుందనమాట. సో అందుకనే గంగాదేవికి జాహ్నవి అనే ఇంకొక పేరు కూడా రావడం అయితే జరిగింది. సో అలా గంగా నది ప్రవహించి సముద్రంలో కలిసి పాతాళానికి చేరుకుంటుంది చివరగా. అలా చేరడంలో బూడిదైపోయిన సగరపుత్రులు 60,000 మంది కూడా పాపాలు పోగొట్టుకుని స్వర్గానికి చేరుకున్నారు. మన సగరపుత్రులు అందరూ కూడా పాతాళ లోకంలో ఉండిపోయారు. వాళ్ళకి తర్పణాలు ఇవ్వడానికి వాటర్ లేదు. అందుకనే వాళ్ళు వాటర్ని భూమి మీదకి తీసుకురావడానికి వాళ్ళ వంశంలో ఒక్కొక్కరు అలా అలా తపస్సులు చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళలో చివరివాడు ఈ భగీరథుడు అనమాట. సో వాళ్ళ తాతల గారికి తర్పణాల కోసం గంగాదేవిని తీసుకురావడానికి ట్రై చేశాడు. అలాగే చివరికి సాధించాడు. సో ఆ పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకి గంగాదేవి వల్ల పాప విముక్తి కూడా జరిగిందనమాట. తర్వాత వాళ్ళు స్వర్గానికి కూడా చేరుకున్నారు. 3 లోకాల్లో ప్రవహించడం వల్ల గంగా నదిని త్రిపద అనే పేరుతో కూడా పిలుస్తారు. భగీరథుడు తిరిగి రాజ్యానికి చేరుకుని పరిపాలన చేయడం అనేది కొనసాగిస్తాడనమాట. సో ఆయన గోల్ అయితే నెరవేరింది కాబట్టి చివరికి మళ్ళీ ఆయన విధి ఏంటి, రాజుగా ఒక రాజ్యాన్ని పరిపాలించడం. దానికోసం అయితే మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయి పరిపాలన అయితే కొనసాగిస్తాడు. సో ఈ విధంగా గంగావతరణ కథ అనేది జరిగిందనమాట. ఇది చదివినా విన్నా కూడా మన కోరికలన్నీ సిద్ధిస్తాయని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.